ఎవరా ఫోన్లో? రాంగ్ నంబర్ మా. ఫోన్ తీసి మాట్లాడకుండా రాంగ్ నెంబరా? అవును, నా మాట నువ్వు ఎప్పుడు నమ్మావు? ముందు నీకు పెళ్లి చేస్తే సరిపోతుంది. అమ్మాయిని చూడమ్మా. ఆ ఫోన్ ఎత్తి మాట్లాడచ్చు కదా. గురు, ఏమనుకుంటున్నావు నువ్వు? అప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి నన్ను రమ్మనేవాడివి. ఇప్పుడు నువ్వు రాకుండా ఉండడానికి అబద్ధం చెప్తున్నావా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదంతా నాకు తెలీదు. నేను నిన్ను చూడాలి. లేదు, రేపు నువ్వు వస్తున్నావు. ఒక్క రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? బ్యాంక్ లో వర్క్ చేసుకోవాలా వద్దా? కొన్ని రోజులు కదా, అడ్జస్ట్ చేసుకో. తర్వాత మన పెళ్ళైపోతుంది కదా. పెళ్ళయ్యాక ఏ ఎవడైనా భార్యకి ఫోన్ చేస్తాడా? ఏ నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళైతే ఇద్దరం కలిసే ఉంటాం. ఇప్పుడు ఎందుకు ఫోను అని. మంచి కబుర్లు చెప్తున్నావు. ఇక్కడ కబుర్లు కాదు, ప్రేమ దొరుకుతుంది. రాధిలా ఉందేంటి? ఏ రాధి, నువ్వేంటి ఇక్కడ? గురు వచ్చాడా? లేదు, రాలేదు. సరే రా. ఎక్కడికి? నీకు సర్ప్రైజ్. రా రా చెప్తాను. మై లవ్ అను, మై ఫ్రెండ్ రాధి. హాయ్. ఏంటి మీ ఫ్రెండ్ మూడవుటే వెళ్తున్నట్టున్నారు? ఏమైంది? ఏ రాధి, ఏమైంది? గురువు రాలేదని మూడవుటా? లేదు, నిన్ను చూసాకే మూడవు. నన్ను చూసి ఎందుకు? ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? ఒక అమ్మాయిని అనుకుంటే చివరి దాకా తనతోనే బతకాలి. తను దక్కకపోతే తన్ని కాల్చుకుంటూ చావాలి. నువ్వేంట్రా అంటే మొన్నొకటి, నిన్నొకటి, ఈ రోజు ఒకటి, రేపు ఇంకొకటి. ఈ అమ్మాయి ఎన్నోది? ఐదవదా, ఆరవదా? అను, నేను చెప్పేది. నేను 5వ దాన్నా 6వ దాన్నా? కాదను, తను తప్పుగా అర్థం చేసుకుంది. మాట్లాడుకో. ఇలా మీ వల్ల ఎలా అవుతుంది? చూసిన వెంటనే అబ్జర్వ్ చేసుకోకుండా వెంటనే నమ్మేస్తావనా? అమ్మాయిలంటే అంత ఈజీ అయిపోయింది. అందుకే 1 2 3 అంటూ కౌంట్ డౌన్ చేస్తున్నారు. అను, అది కాదను, నేను తప్పే, నా తప్పే. నిన్ను నమ్మడం నా తప్పే. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించు. అను, నేను చెప్పేది. అను 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 నేను చెప్పేది విను. అను, తను అపార్థం చేసుకో. వద్దు, నువ్వు నాకు కనిపించుకో. నా వెంట రావద్దు. అవును, నేను ఎంతో మందిని లవ్ చేశాను, కానీ నన్ను ఎవరు లవ్ చేయలేదు. అలా లవ్ చేసిన ఎవరికి నేను ద్రోహం చేసి తనను లవ్ చేశాను? నేను నిన్ను కూడా లవ్ చేశాను. ఎప్పుడు నువ్వు నా ఫ్రెండ్ లవ్ చేస్తున్నా అని చెప్పావో ఆ రోజు నేను తప్పుకున్నాను. మీ లవ్కి నేను హెల్ప్ చేశానే తప్ప ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? సారీ సత్య. కాదు, మీరు అనుకున్నది ప్రేమ కాదు. గత జన్మలో మొదలుపెట్టి ఈ జన్మలోకి వచ్చి తర్వాత జన్మలో సాధించేది ప్రేమ కానీ కాదు. పుట్టాం, పెరిగాం, వచ్చేపోయే దారిలో ఎంతోమంది అమ్మాయిలు చూసి మనం డిస్టర్బ్ అవుతాం. కానీ ఒక్కరే మన దగ్గర డిస్టర్బ్ అవుతారు. ఆ ప్రేమ దాని తర్వాత కూడా మరొకరి దగ్గర డిస్టర్బ్ కావచ్చుగా, కానీ మనకు ఒక ప్రియురాలుండి తనతో కలిసి జీవిస్తున్నామని ఆశని కప్పిపుచ్చుకుంటాం చూడు, అదే నిజమైన ప్రేమ. నేను చాలా మంది లవ్ చేశాను, కానీ నన్ను లవ్ చేసింది తనే. ఇప్పుడు తను కూడా మిస్ అయింది నీ వల్ల.